మల్లాపూర్లోని నాగలక్ష్మి నగర్ కాలనీ ప్రభుత్వ స్థలంలో ఓపెన్ జిమ్ కోసం 8,50,000 రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. శంకుస్థాపన చేసిన స్థలం మాది అంటూ కొంతమంది అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. గతంలో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వద్ద తాము కొనుగోలు చేశామంటూ వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. దీనిపై నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా చూసి ప్రభుత్వ స్థలమని నిర్ణయించిన తర్వాతే ఓపెన్ జిమ్కు అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం పట్టా ఇచ్చి స్థలం వారిదైతే వదిలేస్తాం, కానీ అలా కాక ప్రభుత్వ స్థలంలో కబ్జాకు ప్రయత్నిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అమాయకులు ఎవరు కూడా కొనుగోలు చేసే ముందు పత్రాలను సరిచూసుకోవాలని, చాలా మంది ప్రభుత్వ స్థలాల్లో నకిలీ పత్రాలు తయారు చేసి విక్రయిస్తున్నారని, ఎవరు మోసపోకూడదని చెప్పారు. అనంతరం కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్ మెన్ కు పట్టా ఇచ్చిన విషయం వాస్తవమేనని, అది రద్దయిందని తెలిపారు. వ్యక్తులు ఏంటంటే మాకు ఇది ల్యాండ్ అని రావడం జరిగింది. అది సర్వే నెంబర్ 110 సర్వే నెంబర్లో గతంలో మిలిటరీ వాళ్ళకు మేము దానికి అప్పుడే ఆరాధ్యంగా గతంలో మిలిటరీ అతనికి అది పట్టా అయింది, దానికి క్యాన్సిల్ అయిందా కాలేదాన్ని కూడా క్లియర్గా తెలియదు. కాకపోతే అది పతిలాగూడ కూడా అతనికి మిలిటరీ అతనికైతే ల్యాండ్ అలాట్ చేసినట్టు మాకు అది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. 2016లో ఈరోజు అయితే డాక్యుమెంట్ పట్టుకొచ్చిన ఆయన 2016లో అక్కడ గోడ కట్టి కరెంట్ మీటర్ ఇట్లా తీసుకోవడం జరిగింది, ఒక రూమ్లో వేయడం జరిగింది. ఏమంటే వేరే వాళ్ళ లోకల్ స్థానికులు అదే కంప్లైంట్ మేరకు ఎంఆర్ఓలు వచ్చి ఆ మీటర్ క్యాన్సిల్ చేయించేసి ఆ గోడలు కూడా డిస్మెటల్ చేయడం జరిగింది. అప్పుడు అదే ఆ 2016 నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద అక్కడ కూడా అతను కూడా ఎవరు కూడా మన దృష్టి కూడా తీసుకొచ్చింది. మాది ల్యాండ్ లేకపోతే ఈ కోర్టులు నడుస్తుంది, ఇది నడుస్తుంది అని కూడా తీసుకొచ్చింది లేదు. అది మన అదే అని మేము అనుకున్నాం. మేము కూడా ఆరాధ్యగా అది మహిళకు కలెక్టర్ గారే మన ఇయర్ కరెక్ట్ గుర్తులేదు, కలెక్టర్ గారే 300 గదాలు అలాట్ చేసినట్టుగా క్లియర్గా కూడా మహిళా భవన్ కింద కూడా ఆడ క్లియర్గా మహిళల వసతి కోసం మహిళా సంఘం గురించి నవోదయ మహిళ అనుకుంటే నవోదయ మహిళ గురించి కూడా దానికి కలెక్టర్ గారు 300 కబ్జా చేయండి. నేను అయిన కాడికి గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఇది కూడా పార్టీలోనే శాంక్షన్ వచ్చినాకనే ఈరోజు నేను కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అయితే ఇక్కడ కొద్దిమంది అంటే సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ జాగాలు కబ్జా కాకుండా చూస్తూ ఉన్నాడు. నేను కూడా నిజంగా కూడా చూస్తూ ఉన్నాను. నేను ఈ రకంగా ఎట్లుంది అంటే ఇప్పుడు ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అంటే ఇక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ జాగాలు ఉంటే అక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు, దాన్ని సృష్టించి ఎప్పటిదో పాతదంటారు.